హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. ఏడాది జనవరిలో వచ్చిన పటాస్ సినిమాతో హీరో కళ్యాణ్ రామ్ ఫామ్ లోకి వచ్చాడు. దాదాపు దశాబ్ద కాలంగా కళ్యాణ్ రామ్ తీరని కోరికగా మిగిలిన బ్లాక్ బస్టర్ హిట్ ను పటాస్ రూపంలో అందుకున్నాడు. ఈ సినిమాతో కళ్యాణ్ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా రేంజ్ అయింది. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ చేస్తున్న సినిమా షేర్. గతంలో తనతో అభిమన్యు, కత్తి లాంటి సినిమాలను రూపొందించిన డైరెక్టర్ మల్లికార్జున్ కు కళ్యాణ్ ముచ్చటగా మూడోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఆ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేకపోవడంతో మల్లికార్జున్ ఈ సినిమాను చాలా కసితో తీసి కళ్యాణ్ కు హిట్ ఇవ్వడంతో పాటు తానేంటో నిరూపించుకోవాలనుకున్న కసితో షేర్ సినిమా తీసినట్లు చెప్పాడు. షేర్ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన హీరో పక్కింటి కుర్రాడి క్యారెక్టర్ టైప్ లో జీవిస్తుంటాడు. అందరికీ తలలో నాలుకలా మెలుగుతుంటాడు. ఏదైనా తనది అనుకుంటే అందుకోసం ఎంతకైనా వెళ్తాడు. సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అలా సాగిపోతున్న మనోడి లైఫ్ లోకి రెండు అంశాలు ఎంట్రీ ఇస్తాయి. ఒకటి, అనుకోకుండా తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్ తో ప్రేమలో పడతాడు. అప్పుడే తన కుటుంబం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. చివరగా ఇటు తన ప్రేమను గెలుచుకొని తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు అన్నది మిగిలిన స్టోరీ. ఆ లైన్ ను ఆధారంగా చేసుకుని షేర్ మూవీ సినిమా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రిమిస్ కింగ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.